నిమ్స్ మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ధర్మరక్షక్ హయాంలో వైద్య పరికరాల కొనుగోళ్లలో గోల్మాల్ జరిగినట్టు తెలుస్తోంది. అలాగే ధర్మరక్షక్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధర్మరక్షక్ తో పాటు నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ ముకుందరెడ్డి, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ శ్రీధర్, మరో ఇద్దరు సప్లయర్స్ ఇళ్లలో కూడా ఏసీబీ తనిఖీలు చేస్తోంది. డీటెయిల్స్ మా క్రైమ్ న్యూస్ కరెస్పాండెంట్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ధర్మరక్షక్ ఇంట్లో ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 3 ప్రాంతాల్లో ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి ఏసీబీ డీఎస్పీ రవికుమార్ ఉన్నారు. సోదాలకు సంబంధించి ఇవాళ జరిపిన సోదాలు ఎక్కడెక్కడ జరిపారు, ఇప్పటివరకు ఏం లభించాయి, అసలు ధర్మరక్షక్ పైన ఏసీబీ దాడి చేయాల్సిన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్, ముందుగా అసలు ధర్మరక్షక్ పైన అవినీతి ఆరోపణలకు సంబంధించి మీకు ఎప్పుడు కేసు వచ్చింది, ఆ కేసు వివరాలండి? 2013 సంవత్సరంలో నిమ్స్లో కొత్త బ్లాక్ కట్టింది. దాంట్లో ఎక్విప్మెంట్ పర్చేస్ నుంచి గవర్నమెంట్ కొంచెం ఫండ్స్ శాంక్షన్ చేసిందండి. దానికి సంబంధించి ఆపరేషన్ థియేటర్, టేబుల్స్, లైట్స్, వెంటిలేటర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుగోలుకు ఫండ్స్ శాంక్షన్ అయింది. అట్టి కొనుగోలు అక్రమాలు చేయాలని చెప్పేసి అప్పుడు ఒక కంప్లైంట్ వచ్చింది 2013లో. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నామండి. ఆ ఎంక్వైరీలో కొన్ని విషయాలు ప్రూవ్ అయినండి. వీళ్ళు ఆపరేషన్ థియేటర్, టేబుల్స్ అని కొనేటప్పుడు ఒక 4 టెక్నికల్ మెంబర్స్ అంటే సీనియర్ ప్రొఫెసర్ని ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. వాళ్ళ రికమెండేషన్ ప్రకారం కొనాలి ఎనీ ఎక్విప్మెంట్ కానీ ఆ ఆపరేషన్ థియేటర్ టేబుల్. కానీ వాళ్ళ రికమెండేషన్ లేకుండా కానీ, వాళ్ళకి సంబంధం లేకుండా, వాళ్ళు రికమెండ్ చేయకుండా కానీ ఈ 2-3 డాక్టర్లు కొల్లుడై ఆపరేషన్ థియేటర్ టేబుల్స్ కొనండి హై రేట్ కొన్నారు. ఉన్న రేట్ కంటే చాలా ఎక్కువ రేటు పెట్టుకున్నాండి. దాంట్లో దాదాపు 200 కోట్ల రూపాయల తేడా వచ్చిందండి. ఇట్లా ఈ అన్ని కొనుగోలుకు సంబంధించి చాలా వేరియేషన్ వచ్చినాయి. రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా, ఒక కమిటీ రికమెండేషన్స్ పాటించకుండా కొన్ని కొన్నారండి. దాంట్లో దాదాపు ఇప్పటివరకు చేసిన దాంట్లో 3 కోట్ల రూపాయలు అక్రమాలు చేయాలని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ప్రూవ్ అయిందండి. దానిపైన మేము క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు సర్చ్ చేస్తున్నాండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి. ఈరోజు ఎక్కడెక్కడ సోదాలు చేస్తున్నారు? ఇవాళ ఇక్కడ ఈ ఇంట్లో జరిపిన సోదాలు ఏమన్నా దొరికాయా? ఇంట్లో జరిపిన సోదాల్లో కొన్ని డాక్యుమెంట్స్ దొరికింది, కొంత క్యాష్ దొరికిందండి. ప్లస్ అదేవిధంగా ముకుందరెడ్డి గారు, శ్రీధర్ గారు అని చెప్పి వారి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయండి ఈరోజు. మొత్తం ఎన్ని బృందాలు సార్? మొత్తం ఎన్ని బృందాలు రంగంలోకి దిగాయి? మొత్తం ప్రజెంట్ 3 హౌజెస్లో వేరే కూడా సజెస్ట్ చేస్తున్నాను. మొత్తం 3 బృందాలు ఇటు అశోక్ నగర్తో పాటు మరొక ప్రాంతంలో అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్న డాక్టర్ ముకుందారెడ్డి, అలాగే అశోక్ నగర్లో ఉన్న శ్రీధర్ ఇంట్లో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. మనం చూస్తున్నాం కూడా ప్రతి ఒక్క డాక్యుమెంట్ని చెక్ చేస్తున్నారు. 2011-13లో నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో ప్రభుత్వం నిమ్స్ హాస్పిటల్లో కట్టిన ఒక కొత్త భవనానికి మౌలిక వసతులు కల్పించుకోవడానికి అవసరమైన నిధులను కేటాయించడం జరిగింది. ఇందులో ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ ఉన్న ధర కంటే అధిక ధరకు ఇతడు ధర్మరక్షక్ కొనుగోలు చేశాడు అనేది ప్రధానంగా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిమ్స్ ఉద్యోగి ఏసీబీ అధికారులకు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని సుమారు సంవత్సరం పాటు కేసును దర్యాప్తు కొనసాగించారు. ఆ తర్వాత ఇవాళ ఏకకాలంలో 3 ఇళ్లపై దాడి కూడా చేయడం జరిగింది. డాక్టర్ ముకుందరెడ్డి, డాక్టర్ శ్రీధర్తో పాటు ఇటు ధర్మరక్షక్ ఇంట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో కొంత క్యాష్తో పాటు ఇప్పటివరకు కొంత విలువైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే వీళ్ళు ఒక కమిటీ, నిమ్స్ హాస్పిటల్లో ఉన్న కమిటీ ఏదైతే కొనుగోలు చేయాలన్నా, ఏ మార్పులు చేయాలన్నా కూడా ఆ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి కమిటీని పట్టించుకోకుండా ధర్మరక్షక్ సొంత ప్రయోజనాల కోసం నిధులను దారి మళ్లించాడు, అధిక ధరకు కొనుగోలు చేశాడన్న దానిపై ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలు 3 ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ఇంకా సోదాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం కొంత విలువైన డాక్యుమెంట్లతో పాటు నగదు మాత్రమే లభించిందనేది డీసీపీ రవికుమార్ చెప్తున్నారు. ఈ సోదాలు కొనసాగిన తర్వాత, అంటే 3 ప్రాంతాల్లో సోదాలు కొనసాగిన తర్వాత కొంతవరకు ఎంతవరకు వీళ్ళు నిధులు దారి మళ్లించారనేది తెలిసే అవకాశం కనబడుతుంది.